మీరు మీ ఈ పాత్ర ఏదైతే ఈ బాలయ్య గారి పాత్ర ఉందో దాన్ని ఈ దేశం కాదు ఈ ఖండాంతరాలు వ్యాపించాలని మనస్ఫూర్తిగా ఏటీవీ కోరుకుంటుంది. సరే నేను ఒకటి నాకు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు చిన్న ఎంక్వైరీగా మీకు తెలిసిన వాళ్ళు ఎవరో నాకు చిన్న ఒకటి ఇది అడగండి అని అన్నారు. అంటే నిజమా కాదా లేకపోతే మిమ్మల్ని మీరు హైప్ చేసుకోవడం కోసం దాన్ని చెప్పారా అది మనకు తెలియదు కాబట్టి నేను అడుగుతాను. నిజమైతే చెప్పండి. మీరు అంటే బాలయ్య బాబు గారిని ఒక ఈవెంట్కి పిలిస్తే ఆయన కుదరక సేమ్ నాలాగానే నా తమ్ముడు ఒకడు ఉన్నాడు నన్ను తీసుకెళ్ళని అన్నారట మిమ్మల్ని. నిజమేనా అలాంటి సందర్భం జరిగింది? అది చెప్పబోతున్నాగా. ఇప్పుడు నన్ను నేను హైప్ చేసుకోవాలంటే నేను ఇప్పుడు ఇక్కడికి రాను. నా మీద నేను ఎప్పుడు సొంత డబ్బా అసలు కొట్టుకోను. నేను నా పని వరకే నేను చేసుకుంటా. జయ అపజయాలు దైవం బాలయ్య బాబు గారు చెప్పినట్టు చెప్పారు. అలాగే అబద్ధాలు చెప్పటం నాకు అసలు ఇష్టం ఉండదు. నా పని నేను చేసుకుంటూ ఉన్నట్టు ముక్కుసూటిగా చెప్పాను కదా. బాలయ్య బాబు గారి నుంచి అన్నీ అలవరుచుకున్నాను. ఆయన ముక్కుసూటితనం కూడా. కోపం అంటారా, ఆయన అంత కోపం లేకపోవచ్చు కానీ మనిషి అన్న ప్రతి ఒక్కరికి ఎంతో కొంత కోపం ఉంటుంది. కానీ నేను అట్లా ప్రవర్తించను. ఈవెంట్ మేనేజర్ల దృష్టిలో ఇంతకుముందు ఏదన్నా చిన్నగా తెలియక ఏదైనా చిన్న పొరపాటు చేస్తుంటే ఎక్స్క్యూజ్ అని అప్పుడే అడుగుంటా. అది సందర్భాలు కూడా చాలా తక్కువ, రేర్. అదేవిధంగా కోపం ముక్కుసూడుతాను. నేను అదే చెప్తాను. మీరు అడిగింది మంచి పాయింట్, కానీ జరిగింది కూడా వాస్తవమే. మన ఇక్కడే హైదరాబాద్లోనే ఆర్టీసీ ఎక్స్ రోడ్డు అక్కడ సంధ్యా థియేటర్ ఉంది. ఆ థియేటర్లో వీరసింహారెడ్డి అప్పుడు ఆడియో సాంగ్స్ వారం రోజులకు ఒకటి 10 రోజులకు ఒకటి అట్లా ఒక్కోటి రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఇది ఫైనల్ సాంగ్ మా భావ మనోభావాలు. ఆ సాంగు ఆ థియేటర్లో ఆడియో రిలీజ్. ఆ సాంగు దానికి డైరెక్టర్ గోపిచంద్ మల్లినేని గారు కొంతమంది టెక్నీషియన్ అందరూ వస్తున్నారు. బాలయ్యబాబు కూడా రావాలి అసలు దానికి. అదే సాంగు షూటింగ్ జరుగుతుంది. మా భావ మనోభావాలు షూటింగ్ జరుగుతుంది అక్కడ. అప్పుడు బాలయ్యబాబు గారు నేను రావడం కుదరదని చెప్పి అనంతపురం జగన్ గారు ఉన్నారు. జగన్ గారు ఆయన నాకు ఫోన్ టచ్లో ఉంటారు. ఎప్పుడు నేను ఆయనకి చేస్తున్నా, ఆయన చేస్తుంటారు. ఆయన కూడా ఏమన్నా సందర్భాలు ఉంటే బాలయ్యబాబు గారు రాని సందర్భాలు ఉంటే ఆయన పిలిపిస్తారు నన్ను. జగన్ గారు అన్నయ్య గారు రావట్లేదు చంద్ర గారు, మేము అన్నయ్యని ఎలాను మీరు అలా చూస్తాము, మీరు రండి అయితే అంటారు. అట్లాగే దీనికి జగన్ గారు నాకు ఫోన్ చేశారు. ఇలా బాబు గారు షూటింగ్లో ఉన్నారు, పెద్ద ఆయన చంద్ర గారు మీరంటే వెళ్ళండి ఆడియో ఫంక్షన్కి అన్నారు. మరి నాకు అక్కడ ఎవరు తెలియదు. లేదండి శ్రేయస్ మీడియా వాళ్ళది ఆ ఫంక్షను, శ్రేయస్ మీడియా మేనేజర్ మీకు అక్కడ మీకు కలుస్తాడు, మీ నెంబర్ ఇస్తాను, ఫోన్ చేసి చేస్తాడు, మీకు మాట్లాడండి అన్న. అయిపోయింది, మాట్లాడారు. ఫలానా టైం దిగండి అన్న. నేను రిసీవ్ చేసుకున్నారు. లోపల మేకప్ అయిపోయి బయటకు వచ్చాను. వాళ్ళు తీసుకొని 4-5 బౌన్సులను పెట్టి తీసుకొచ్చారు బయటకి. గేట్ అవతల జనం ఉన్నారు, గేట్ అవతల నేను అంటే వెళ్ళి కనపడి అందరికి నమస్కారం అభివాదం చేశారండి. అంతే. గేట్లు మొత్తం తన్నుకొని వచ్చేసారు, రౌండ్ అయిపోయారు. అసలు క్రౌడ్ ఫొటోస్ కూడా ఉన్నాయి నా సెల్లో, మీకు పంపిస్తాను. అసలు విపరీతమైన క్రౌడ్, వీడియో కూడా ఉంది. ఇట్లా పెట్టి అసలు అన్న సెల్ఫీ, అన్న బాలయ్య, అన్న బాలయ్యే అనుకుంటున్నారు. చంద్ర అని తెలియట్లే, ఇంకా బాలయ్యే అనుకుంటున్నారు వాళ్ళు. ఇంకా వీళ్ళ వల్ల కూడా కాల బౌన్సుల వల్ల కూడా వాళ్ళు పాపం ట్రై చేస్తున్నారు. అంత క్రౌడ్ ఎక్కువైంది. ఇంకా థియేటర్ వాళ్ళు, మీడియా, శ్రేయస్ మీడియా వాళ్ళందరూ చాలా మంది నన్ను ముందు తీసుకొచ్చేసారు. తీసుకొచ్చి థియేటర్లో తీసుకెళ్లారు. అప్పుడు గోపిచంద్ గారు వీళ్ళందరూ స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళు ఎదురు ఆపోజిట్లో కింద కుర్చీలో కూర్చున్నాను. అదొకటి. తర్వాత రీసెంట్గానే ఒక నెల కూడా అవ్వదేమో, నెల అంటే తాడేపల్లిగూడ మీటింగ్ జరిగింది చూడండి, కూటమి. సేమ్ అదే రోజు నిజామాబాద్ దగ్గర బోధన దగ్గర పక్కనే చిన్న బోధన ఆనుకొని ఉంటుంది అండి. ఎన్టీ రామారావు గారి పెద్ద విగ్రహం ఆవిష్కరణ అక్కడ. పెద్ద విగ్రహం తెలంగాణలో, బోధనలోనే, బోధన పక్కనే. ఆ విగ్రహం బాలకృష్ణ గారే ఆవిష్కరించాలని చెప్పి ముందు ప్లాన్ చేసుకుని ఆయనతో కూడా మాట్లాడుకుని అంత అయిపోయింది. ఇక మన మీ తెలంగాణ నుంచి తుమ్మల నాగేశ్వరరావు గారు, కొంతమంది నాయకులు కూడా వచ్చారు అక్కడికి. అయితే అదే రోజు వీళ్ళు ఓకే, ఈయన అటెండ్ అవుతారని చెప్పినప్పుడు ఆ మీటింగ్ ఓకే అవలా తాడేపల్లిగూడెం. తర్వాత తాడేపల్లిగూడెం మీటింగ్ ఓకేటప్పటికి మరి యాజ్ ఎ శాసనసభ్యులు కదా ఆయన కూడా అటెండ్ అవ్వాలి అక్కడ. అందుకని ఏం చేశాడు, నాకు కుదరదు రావటం అని చెప్పి మళ్ళీ నాకు అనంతపురం జగన్ గారికి చెప్పి చంద్రాన్ని టెలమని చెప్పి అనంతపురం జగన్ గారికి చెప్పటం, అనంతపురం జగన్ గారు వాళ్ళతో మాట్లాడటం, బాలయ్యబాబు గారు రావటం కుదరదండి మరి ఎందుకంటే ఆయన అట్లా ఉన్నారు, ఆయన మరి మీటింగ్కి అటెండ్ అవ్వాలని చెప్పి. అప్పుడు వాళ్ళు చెప్పటం మరి ఎట్లా అంటే మీరు బాలచంద్రాన్ని కన్విన్స్ చేయండి, ఆయన అయితే మీకు అన్నయ్య గారు వచ్చినట్టే ఉంటుంది, ఇంకా ఆయన అయితే మాత్రం అని చెప్పడం వాళ్ళు నాకు ఫోన్ చేశారు. సార్ ఇట్లా అండి అని. వాళ్ళు హైదరాబాద్ వస్తే వీలే, సరే వస్తారండి తప్పకుండా, అన్నయ్య గారు పిలిచి అంతకన్నా మహాప్రసాదం కింద నేను అలాగే చేశాను. సో అలాగే వెళ్ళాను అక్కడికి. వాళ్ళు అలాగే రిసీవ్ చేసుకున్నారు, మేకప్ చేసుకొని వాళ్ళు ఒక ఓపెన్ టాప్ బండి మీద ర్యాలీ పెట్టారండి అక్కడ విగ్రహం దాకా. దారి పొడుగుతో బాలయ్య అనుకుంటున్నారండి. అసలు సంబంధం లేని వాళ్ళు కూడా వచ్చి పూలు తీసుకొచ్చి అడుగుతున్నారు.
బాలయ్య వచ్చాడు, మా ఊరు బాలయ్య వచ్చాడు. బాలయ్య గ్రేట్. అక్కడికి వెళ్ళేటప్పటికే నాయకులందరూ వచ్చున్నారు. వాళ్ళు కూడా నేను లెగిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతున్నాను, అందరూ లేస్తే అందరూ నమస్కరిస్తున్నారు. బాలయ్య బాబు గారు వచ్చారు అనుకోండి, నేను అందరికీ వాళ్ళకి ప్రతి నమస్కారం. నేను బాలయ్యని కాకపోయినా చంద్రానైనా వాళ్ళు బాలయ్యనైనా కానీ అలా రిసీవ్ చేసుకుంటారు. రిసీవ్ చేసుకున్నాను. ఇప్పుడు అదొక నిజంగా మీకు నమస్కారం చెప్పారు. నమస్కారానికి నమస్కారం, ప్రతి నమస్కారం సంస్కారం. నేను నమస్కారం చెప్పుకుంటూ వెళ్ళి వచ్చేసాను. అది గ్రాండ్ సక్సెస్. అవి కూడా నేను అన్నయ్య గారికి పెట్టా వాట్సాప్లో. అన్నయ్య గారు ఇలా వెళ్ళాను, సక్సెస్ అయింది, వాళ్ళు మీరే వచ్చారనుకునేంత అలా చేయగలిగాను మీ ఆశీర్వాదంతో. మీ ఆశీర్వాదం లేదు ఏది సాధ్యం కాదన్నయ్య అని పెట్టాను. అన్నీ చేస్తాను.